హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ యూ ఆల్ టు వర్చస్సు భారత్. ఈ మధ్య చూసినట్టయితే చాలా మార్పులు జరుగుతున్నాయి ప్రపంచంలో. విల్ బి లుకింగ్ ఇన్ టు దోస్ చేంజింగ్ డైనమిక్స్ ఆఫ్ ద వెస్ట్. వెస్ట్ లోపల ఎన్నో మార్పులు ఈ మధ్య మనం చూడడం జరిగింది. ఈ మార్పులకి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఈగో ఆఫ్ ద ప్రెసిడెంట్స్, మన ట్రంప్ యొక్క ఈగో కావచ్చు, లేదంటే హిజ్ ఓన్ పాలసీ కావచ్చు, అండ్ హిజ్ విజన్ ఆఫ్ మేకింగ్ అమెరికా గ్రేట్ అగైన్. ఇలాంటి ఎన్ని పాలసీస్ వల్లనో ఎన్ని రీజన్స్ వల్లనో కానివ్వండి, వెస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి ఇప్పుడు. రీసెంట్లీ ఇఫ్ యూ హ్యావ్ సీన్ వెనిజుయలాలో క్రైసిస్ రావడం కానివ్వండి, గ్రీన్లాండ్ మాకు కావాలని చెప్పేసి ట్రంప్ అనౌన్స్ చేయడం కానివ్వండి, ఇరాన్లో డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఆ వార్, ఆ క్లాష్ బిట్వీన్ ఇరాన్ అండ్ యుఎస్ఏ, దీస్ ఆర్ వాట్ ఆర్ బీయింగ్ విట్నెస్డ్ బికాస్ ఆఫ్ ద పాలసీ చేంజెస్ అడాప్టెడ్ బై యుఎస్ఏ. దీనివల్ల మరి ఎవరికి ఇంపాక్ట్ ఉంటుంది? యాజ్ ఆఫ్ నౌ ఇఫ్ యూ సీ ద యూరోప్ ఈస్ బర్నింగ్. ద యూరోప్ ఈస్ బర్నింగ్ నౌ. Not just Europe, it is even South America that is burning. Our special focus will be upon South America and that too upon Venezuela. But before going into it, let's understand as to what is our West enti, East enti. How did this demarcation come into force? మనకు తెలిసిందే అండి, ఈక్వేటర్కి పైన ఉండే వాటిని, మధ్యరేఖకి పైన ఉండే వాటిని మనం నార్థన్ హెమిస్ఫియర్లో ఉండే దేశాలు అంటాము, కింద ఉండే వాటిని సదర్న్ హెమిస్ఫియర్లో ఉండే దేశాలు అంటాము. మరి ఈ ఈస్టర్న్ కంట్రీస్ ఏంటి, వెస్టర్న్ కంట్రీస్ ఏంటి అంటే, సి మనకి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ గ్రీన్విచ్ మెరిడియన్. ఒక లాంగిట్యూడ్ ఉంది, 0 degree లాంగిట్యూడ్, విచ్ పాసెస్ త్రూ అన్ అబ్జర్వేటరీ ఇన్ దట్ ఆఫ్ యూకే. 1886లో యుఎస్ఏలో మీటింగ్ జరిగింది. ఆ యుఎస్ఏలో మీటింగ్ జరిగినప్పుడు ఆల్ వరల్డ్ లీడర్స్ కేమ్ టుగెదర్ అండ్ దే సెడ్ దట్ దిస్ గ్రీన్విచ్ మెరిడియన్ విల్ బి కన్సిడర్డ్ as a boundary between వెస్ట్ అండ్ ఈస్ట్. ఆల్ దోస్ కంట్రీస్ ఏవైతే మనకి గ్రీన్విచ్ మెరిడియన్ కి రైట్ లో ఉంటాయో ఆర్ వెస్ట్ లో ఉంటాయో వెస్టర్న్ కంట్రీస్ అంటారు. అండ్ దోస్ కంట్రీస్ విచ్ ఆర్ లైన్ టు ద ఈస్ట్ ఆర్ కాల్డ్ యాజ్ ఈస్టర్న్ కంట్రీస్. బట్ ఐరానికలీ ఇఫ్ యూ అబ్జర్వ్, యూరోప్ ఎక్కడ ఉందండి? యూరోప్ ఈజ్ ఆన్ ద ఈస్ట్, ఇస్ ఇట్? బట్ వై ఇస్ ఇట్ కాల్డ్ అ వెస్టర్న్ కంట్రీ? విత్ రిఫరెన్స్ టు వాట్ ఈస్ ఇట్ వెస్టర్న్ కంట్రీ? చూడండి, డిమార్కేషన్ రావడం జరిగింది 1886 లోపల. 1886 తర్వాత మనకి 1945లో సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిన తర్వాత slowly Europe and USA they were developing. These developed nations with reference to that of USA, యూరోప్ కూడా తనని తాను వెస్ట్ గా అలైన్ చేసుకోవడం జరిగింది. బికాస్ యుఎస్ఏ వాజ్ డెవలప్డ్ కంట్రీ, యూరోప్ ఆల్సో బీయింగ్ అ వాజల్ స్టేట్. ఇప్పుడు అట్లే ఉంది కదా, యూరోప్ యుఎస్ఏ యొక్క వాజల్ లాగానే వర్క్ చేస్తుంది. కాబట్టి ఈ యుఎస్ఏకి కనెక్ట్ అవ్వాలని చెప్పేసి వెస్టర్నైజేషన్ అవుతూ ఈ ఈస్ట్ లో ఉన్న యూరోప్ కూడా వెస్ట్ కిందనే కన్సిడర్ చేసుకోవడం జరిగింది. అండ్ యాజ్ ఆఫ్ నౌ దోస్ డెవలప్డ్ నేషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ వెస్టర్న్ కంట్రీస్. ఈవెన్ వీఆర్ అడాప్టింగ్ ద వెస్టర్నైజేషన్ థాట్ ప్రాసెస్. ఇండియాలో కూడా మనం చూడడం జరుగుతుందండి, ద కల్చరల్ చేంజెస్ వాట్ వీఆర్ అబ్జర్వింగ్ ఇన్ ఇండియా. బట్ దిస్ హ్యాస్ అ వెరీ వెరీ డ్రాస్టిక్ ఇంపాక్ట్ అపాన్ వెనిజుయలా. ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి, తెలిసిన విషయమే. వెనిజుయలా లోపల మనకి వాళ్ళ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేయడం జరిగిందండి. I would rather call it abduction, kidnap, abduction, whatever you call. It's rather abduction of the president by other countries' president altogether. Public were completely shocked. అసలు అట్లెట్లా ఎవరైనా వచ్చేసి వేరే కంట్రీ ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేయడం జరుగుతుంది? అందుకే పీపుల్ ఆఫ్ వెనిజుయలా దే స్టార్టెడ్ ప్రొటెస్టింగ్, మార్చెస్ చేయడం జరిగిందండి. లెట్స్ సీ యాజ్ టు హౌ హీ వాజ్ అరెస్టెడ్. డెల్టా ఫోర్సెస్ రావడం జరిగినాయి ఆఫ్ యుఎస్ఏ. ప్రెసిడెంట్ మదురో యొక్క ఇంట్లోకి వెళ్ళి పడుకున్నప్పుడు ఆయనని ఆయన వైఫ్ని ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళు యుఎస్ఏకి తీసుకొని వెళ్ళారు. మరి అరెస్ట్ చేయడానికి రీజన్ ఏం చెప్పినారండి? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ ఈస్ దిస్ ఈస్ వేర్ వెనిజుయలా ఇస్ లొకేటెడ్, ఇఫ్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ వేర్ ఇట్ ఈస్. అండ్ దిస్ ఈస్ హౌ హీ వాజ్ అరెస్టెడ్. మరి రీజన్ ఏం చెప్పినారండి ఈయనని అరెస్ట్ చేయడానికి అంటే? USA అనేది బికాస్ వెనిజుయలా హ్యాస్ బిన్ స్మగ్లింగ్ డ్రగ్స్. అంటే డ్రగ్స్ స్మగుల్ చేయడం వల్ల మీరు అరెస్ట్ చేస్తారే ప్రెసిడెంట్ అయినా? మరి డ్రగ్ ప్రాబ్లం అనేది ఇక్కడ వెనిజుయలాలో మాత్రమే ఉందా? గోల్డెన్ క్రెసెంట్ సంగతి ఏంటి? గోల్డెన్ ట్రయాంగిల్ సంగతి ఏంటి? మాలి సంగతి ఏంటి? గినియా సంగతి ఏంటి? మరి ఈ దేశాల సంగతి ఏంటి? ఎక్కడైతే డ్రగ్ స్మగ్లింగ్ జరుగుతుందో, గోల్డెన్ క్రెసెంట్ లో పార్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఉంది, మరి పాకిస్తాన్ కూడా ఉంది.
మరి పాకిస్తాన్ కూడా డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు ఓపియం, హెరాయిన్, దే ఆర్ ప్రొడ్యూసింగ్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్ అండ్ దే ఆర్ స్మగ్లింగ్ టు ఇండియా. ఇఫ్ ఇండియా టేక్స్ ద సేమ్ యాక్షన్ అగేన్స్ట్ పాకిస్తాన్, ఫస్ట్ కంట్రీ శాంక్షన్స్ ఇంపోజ్ చేసేది యుఎస్ఏనే అండి. మరి అట్లాంటి హిపోక్రసీ అనేది మెయింటైన్ చేస్తుంది మన వెస్ట్. దే ఆర్ సేయింగ్ సంథింగ్ అండ్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. దే ఆర్ సేయింగ్ దట్ we will be arresting, but you people who are prone to terrorism, మీరు మాత్రం you should be bearing that impact. This is the West hypocrisy, if nothing else. So ఇట్లీ మార్గరిటా ఐలాండ్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఒక అభియోగం అనేది మోపడం జరిగిందండి. టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. మార్గరిటా ఐలాండ్ లోపల ఇంతకుముందు టూరిస్ట్స్ చాలా ఎక్కువ వచ్చేవాళ్ళండి. 90% టూరిస్ట్ డెస్టినేషన్ ఉండింది వాళ్ళకి. బట్ లేట్లీ బికాస్ ఆఫ్ దిస్ డ్రగ్ పెడ్లింగ్, డ్రగ్ కార్టెల్ రావడం వల్ల ఇక్కడ తగ్గడం జరిగింది టూరిజం. బట్ ఈజ్ ఇట్ గోయింగ్ టు గివ్ దెమ్ అ రైట్ టు అరెస్ట్ సమ్ ప్రెసిడెంట్ ఈజ్ అ క్వశ్చన్ టు బి ఆస్క్డ్ బై ద వరల్డ్ ఆల్ టుగెదర్. సో ఈ డ్రగ్ ఇష్యూని అనేది మేజర్ ఇష్యూవా? అసలు నిజంగానే డ్రగ్ ఇష్యూ అవ్వాలది కాదండి. అసలైన రీజన్ యుఎస్ఏ స్పెసిఫై చేస్తున్న డ్రగ్ ఇష్యూ కానే కాదు. మరి ప్రాబ్లం ఏంటి వాళ్ళది అంటే, it is all about the trade and it is all about that slogan that has been given by Trump, that make America great again. మరి అమెరికాని గ్రేట్ అగైన్ చేయాలంటే ఏం చేయాలి? ట్రేడ్లో డెవలప్మెంట్ తీసుకురావాలి, ఆయిల్ సప్లైని పెంచాలి. మరి ఆయిల్ సప్లై పెంచడానికి వెనిజువేలాకి సంబంధం ఏముందండి? దిస్ ఈజ్ వేర్ ద లింక్ ఈస్. వెనిజువేలా which happens to hold 303 billion barrels of oil as reserves. వెనిజువేలా లోపల 303 billion barrels of oil reserves లో ఉన్నాయండి. ఈ ఆయిల్ రిజర్వ్స్ అనేది యుఎస్ఏ ఒకవేళ మార్కెట్ లోకి సేల్ చేయడానికి తీసుకొని వస్తే, బికాస్ నౌ మదురో హ్యాస్ బీన్ అరెస్టెడ్ బై యుఎస్, ద కంట్రోల్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఈజ్ అండర్ ద హ్యాండ్స్ ఆఫ్ యుఎస్ఏ. ఈ మొత్తం పెట్రోలియం రిజర్వ్స్ కూడా యుఎస్ఏ హ్యాండ్లోకి రావడం జరిగింది. ఈ పెట్రోలియం ని కానీ మార్కెట్ లో సేల్ చేస్తే దే విల్ బి ఏబుల్ టు లెవెల్ ప్లే రష్యా. రష్యా ఏ ప్రైస్ లో అయితే ఇండియాకి ఆయిల్ సేల్ చేస్తుందో అదే ప్రైస్ కి ఒకవేళ మ్యాచ్ చేయగలిగితే దే క్యాన్ డిమాండ్ ఇండియా దట్ యూ షుడ్ బి బయింగ్ ద ఆయిల్ బీయింగ్ సోల్డ్ బై యుఎస్ఏ. యుఎస్ఏ సేల్ చేసే ఆయిల్ అమ్మాలి అని చెప్పి డిమాండ్ పెట్టడం జరగవచ్చు. ఎందుకండి అంటే, ఇంతకు ముందు రష్యా ఇండియాకి నాట్ ఈవెన్ 1% ఆఫ్ ద ఆయిల్ కూడా సప్లై చేసేది కాదు. బట్ నౌ రష్యా ఈజ్ సప్లైంగ్ 35 to 40% ఆఫ్ ద ఇండియాస్ ఆయిల్ నీడ్స్. మరి ఇండియా ప్రాబ్లం ఏముంది? 80% ఆఫ్ అవర్ డిమాండ్స్ ఆర్ మెట్ బై ఇంపోర్ట్స్. మరి అంత డిమాండ్ ఉన్నప్పుడు ఇండియాలో మార్కెట్ ఉండాలి కదా. మార్కెట్ ఉన్నప్పుడు యుఎస్ఏ ఈస్ థింకింగ్ దట్ దిస్ ఈస్ ద రైట్ ప్లేస్ వేర్ విల్ బి హ్యావింగ్ ఏ లెవెల్ ప్లే. రష్యాతో పాటు లెవెల్ ప్లే తీసుకురావడానికి ఇక్కడ నుంచి మనం ఆయిల్ని సేల్ చేద్దాం ఇండియాకి, ఆర్ అదర్వైజ్ చైనాకి కానివ్వండి. అండ్ దే విల్ బి ఇంపోజింగ్ శాంక్షన్స్ ఇఫ్ వీ ఆర్ నాట్ abiding by the terms, as has been done in the year 2019. 2019 లో చూసినట్టయితే సిమిలర్ థింగ్ హ్యాపెండ్ అండి. 2019 లో కూడా ఇరాన్ నుంచి ఒకవేళ ఆయిల్ అనేది ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటే శాంక్షన్స్ ఇంపోజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అండ్ అప్పటి నుంచి ఇండియా ఇరాన్తో టైస్ అనేది బ్రేక్ చేసుకుంది విత్ రిగార్డ్ టు ఆయిల్. ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోలేదు బికాస్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇరాన్ వాజ్ ఎక్స్పోర్టింగ్ 10% ఆఫ్ ఇట్స్ ఆయిల్ టు ఇండియా. 10% ఆఫ్ ఆయిల్ దట్ ఈస్ ఆఫ్ ఇండియాస్ డిమాండ్ అనేది ఇరాన్ ఎక్స్పోర్ట్ చేసేది. బట్ అట్ దాట్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం యుఎస్ఏకి షేల్ రిజర్వ్స్ దొరకడం జరిగినాయండి, వాళ్ళ ఆయిల్ రిజర్వ్స్ దొరకడం జరిగినాయి. బట్ మార్కెట్ కావాలి కదా. మరి మార్కెట్ కావాలన్నప్పుడు ఏదో కంట్రీని రీప్లేస్ చేయాలి. సో దే సెడ్ విత్ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, కాంకాట్స్, ఇట్లా వేరే వేరే పాలసీస్ తోని ఇరాన్ని రీప్లేస్ చేయడానికి ఇరాన్ని సైడ్ లైన్ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ ఇండియా బ్యాక్ స్టెప్డ్ దెన్. మరి ఇండియా చెప్తున్న రీజన్ ఏంటండి? రష్యా నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా, వాట్ ఈస్ ఇట్ దట్ ఇండియా ఇస్ సేయింగ్? ఇండియా ఏమంటుందంటే, వీఆర్ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ దీస్ ఓపెక్ కంట్రీస్ ఆఫ్ విచ్ వెనిజువేలా ఈజ్ ఆల్సో పార్ట్. ఓపెక్ కంట్రీస్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఈ ఓపెక్ కంట్రీస్ నుంచి ఏదైతే ఆయిల్ మాకు సప్లై అవుతుందో is more than what it is being, the price of this oil is more than what it is being supplied to the West. వెస్ట్ కి సప్లై చేసేదానికంటే ఇండియాకి సప్లై చేసేటప్పుడు బ్యారెల్ ప్రైస్ అనేది $3 to $4 ఎక్కువతో అమ్మేవాళ్ళు. అండ్ దానికి పేరు కూడా ఉందండి, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏషియన్ ప్రీమియం.
ప్రీమియం అంటే ఏదో మనకి ప్రీమియం కస్టమర్లం కాబట్టి డబ్బులు తక్కువ తీసుకోవడం కాదండి. ఇట్ ఈస్ దట్ పర్ బ్యారెల్ దే ఆర్ సెల్లింగ్ ఇట్ $3 to $8 పర్ బ్యారెల్ ఇంక్రీజ్ చేసి అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు ఇంత బ్యారెల్ ప్రైస్ పెంచి? The only reason being specified by them is that you are Eastern countries and there is high demand for oil in your country and you are supposed to pay this price. మరి వెస్ట్కి లేదండి ఇట్లాంటిది. ఓన్లీ ఈస్టర్న్ కంట్రీస్ మీదనే ఈ ఏషియన్ ప్రీమియం ఈజ్ అప్లికబుల్. ద ఓన్లీ రీజన్ ఈస్ బికాస్ దర్ ఈస్ హై డిమాండ్. అప్పుడు మరి ఏ కంట్రీ కూడా మాట్లాడలేదు దాని గురించి. మీరు ఎక్కువ డబ్బులు కొనుక్కుంటున్నారు కదా బయట కంట్రీస్ నుంచి అని చెప్పేసి ఎప్పుడు యుఎస్ఏ రాలేదు, యూరోప్ రాలేదు. బట్ నౌ వెన్ ఇండియా ఈస్ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ రష్యా అట్ ఎ డిస్కౌంటెడ్ ప్రైస్, ఎవ్రీ కంట్రీ ఈస్ హ్యావింగ్ దట్ పెయిన్. వై ఇస్ ఇట్ సో దెన్? అప్పుడు మాట్లాడి మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారండి? ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్. మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం మీరు వెనిజులాని క్యాప్చర్ చేయగలుగుతారు, మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం మీరు గ్రీన్లాండ్ కావాలంటారు, మీ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం మీ పీపుల్ కోసం మీరు అన్ని చేస్తున్నప్పుడు మా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం మేము రష్యా నుంచి బై చేస్తాం, వేరే ఏ దేశం నుంచైనా బై చేస్తాం. ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ ఇంట్రెస్ట్, అవర్ కంట్రీస్ ఇంట్రెస్ట్. యాజ్ వి వర్ డిస్కసింగ్, ఇరాన్ నుంచి 2019 లోపల చాబహార్ పోర్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటికి కూడా ఇండియా అనేది బ్యాక్ ఫుట్ తీసుకోవడం జరిగిందండి. బట్ ఆర్ వి గోయింగ్ టు డూ ద సేమ్ ఇఫ్ దిస్ ప్రపోజల్ ఈస్ బీయింగ్ గివెన్ టు ఇండియా అనేది ఫర్దర్ క్వశ్చన్. యూ నీడ్ టు ఆన్సర్. మీ అభిప్రాయాలు ఏంటి దీని మీద? మరి ఇండియా అనేది ఫర్దర్గా యుఎస్ఏ 500% టారిఫ్ ఇంపోజ్ చేయాలని చెప్పి బిల్ కూడా పెట్టిందండి. 500% టారిఫ్ ఇంపోజ్ చేయాలని చెప్పేసి ఇండియా మీద, ఇఫ్ ఇండియా ఈస్ బయింగ్ పెట్రోలియం ఫర్దర్. మరి ఇండియా బ్యాక్ ఫుట్ తీసుకోవాలా, లేదంటే ఇండియా షుడ్ బి కంటిన్యూయింగ్ బయింగ్ ఆయిల్ విత్ రష్యా? ఏం చేస్తే బాగుంటుంది? మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియజేయండి. ఈవెన్ దో ఇట్లాంటి శాంక్షన్స్ ఇంపోజ్ చేసినప్పటికీ, ఈవెన్ 50% శాంక్షన్స్ ఇంపోజ్ చేసినప్పటికీ, ఇండియా గేవ్ ఎ బెఫిటింగ్ రిప్లై. ఇన్ దాట్ క్వార్టర్, ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్, it was seen that India was the fastest growing economy of the world. 8.2% growth తో ఇండియా వాళ్ళ డోర్లు ముగించిందండి. మీరు నచ్చినంత శాంక్షన్స్ ఇంపోజ్ చేసుకోండి, వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్. వీఆర్ నౌ ఎక్స్పాండింగ్ అండ్ వీఆర్ గ్రోయింగ్ అట్ ఎక్స్పోనెన్షియల్ రేట్. వెన్ యూ థింక్ దట్ యూ విల్ బి గ్రేట్ అగైన్, నిన్న మొన్న వచ్చిన 250 years కింద వచ్చిన మీ దేశమే గ్రేట్ అగైన్ అవ్వాలనుకుంటుంది అంటే, మరి 4000 years నుంచి చరిత్ర ఉన్న మా దేశం మళ్ళీ గ్రేట్ అవ్వలేదా? అవుతుంది. లెట్స్ మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అండ్ ఇండియా విల్ బి గ్రేట్ అగైన్. జై హింద్.